శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢ బహుళ నవమి గురువారం. ఈ రోజున దుర్గా జననం జరిగింది కాబట్టి ఈరోజు దుర్గా అమ్మవారి పూజ చేయాలి. పూర్వము ప్రజాపాలుడు అనేటటువంటి రాజు మహాతప్పుణ్ణి ప్రశ్నించాడు. ఓ మహానుభావ, మాయారూపిణి అయినటువంటి కాత్యాయని సుమంగళి అయినటువంటి ఆ పరాశక్తి దుర్గా ఎలా పుట్టింది, ఆమె యొక్క జననాన్ని గురించి తెలియజేయవలసింది అని చెప్పి అడిగాడు. అడిగితే అప్పుడు మహాతప్పుడు ఈ విధంగా చెప్పాడు. రాజా, పూర్వము సింధుద్వీపుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అతడు చాలా ప్రతాపవంతుడు. అతడు ఒక మంచి కుమారుడు కావాలి. ఎటువంటి కుమారుడు అంటే పుత్రోమే శక్రనాశాయ భవేదితి నరాధిప. శక్రనాశుడు అంటే ఇంద్రుణ్ణి నాశనం చేయగలిగినటువంటి కుమారుడు కావాలి అని చెప్పి ఘోరమైనటువంటి తపస్సు, తనని తాను శుష్కింపజేసుకుంటూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలా అనేటప్పటికీ ప్రజాపాలుడు చెప్పాడు మహాతపుడితో, అయ్యా, ఇంద్రుణ్ణి చంపేటటువంటి కుమారుడు కావాలని ఎందుకు కోరుకున్నాడు? ఇంద్రుడు తనకు చేసిన అపకారం ఏమిటి అని అంటే, అప్పుడు ఇంత క్రితం జన్మలో త్వష్ట యొక్క కుమారుడు, అతడు ఏ ఆయుధము చేత మరణింపబడినటువంటి వరాలు పొంది ఉంటే ఇంద్రుడు అతన్ని నురుగుతో, జలాల మీద ఉండేటటువంటి నురుగుతో సంహరించాడు. అందువల్ల ఆ క్రోధంతో ఇప్పుడు మళ్ళీ ఇంద్రుని జయించగలిగినటువంటి కుమారుణ్ణి కనాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సింధుద్వీపుడనే పేరు కలిగేవాడుగా పుట్టి ఇంద్రుణ్ణి అంతం చేయగలిగినటువంటి వాని కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి మహాతప్పుడు చెప్పాడు ప్రజాపాలుడితో. ఇంకా చెబుతూ ఉన్నాడు. అలా సింధుద్వీపుడు తపస్సు చేస్తూ ఉంటే ఒక ఆమె చాలా అందంగా అలంకరించుకుని ఈ సింధుద్వీపుడి దగ్గరికి వచ్చింది. సింధుద్వీపుడు అడిగారు, ఎవరమ్మా నువ్వు అని అడిగితే ఆమె చెప్పింది, నేను వరుణదేవుని యొక్క పత్నిని. ఈ సింధుద్వీపుడు వరుణాంశతో పుట్టినటువంటి వాడే కాబట్టి ఆ వరుణాంశతో పుట్టినటువంటి ఆయన దగ్గరికి వేత్రవతి వచ్చింది. వచ్చి, నేను వరుణుని యొక్క పత్నిని, నిన్ను పొందగోరుతున్నాను, నీవు నన్ను సుఖపెట్టవలసింది అని చెప్పి కోరింది. కోరితే సింధుద్వీపుడు దానికి వెనకాడాడు. అప్పుడు జలాధిదేవత వరుణుని యొక్క పత్ని అయినటువంటి వేత్రవతి ఇలా అన్నది, సాభిలాషాం పరస్త్రీంచ భజమానాం విసర్జయేత్ సపాప పురుషోజ్ఞేయో బ్రహ్మహత్యాంచ విందతి ఏవం జ్ఞాత్వా మహారాజా భజమానాం భజస్వ మాం అని అన్నది. ఓ రాజా, ఎవరైనా సరే స్త్రీ తనంతటా తాను వచ్చి సేవిస్తూ తనని సుఖపెట్టమని అడిగేటట్లయితే, అలా సుఖపెట్టకపోయేటట్లయితే అతడు మహాపాపి అవుతాడు. అలాగే బ్రహ్మహత్యా పాతకం కూడా అతనికి చుట్టుకుంటుంది అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి నువ్వు నన్ను సుఖపెట్టి తీరవలసినది, లేకపోతే నువ్వు మహాపాపి అవుతావు, బ్రహ్మహత్యా పాతకాన్ని పొందుతావు అని చెప్పి కూడా అన్నది. ఇక్కడ ఒక స్త్రీ కోరితే పురుషుడు కాదనకండగా
పొందాలి అని అనుకోవటం అనేటటువంటిది శాస్త్రం చెబుతుందా అంటే స్త్రీ చాలా సహనం కలిగినటువంటిది. అటువంటి స్త్రీనే సహనాన్ని కోల్పోతే పురుషుడు ఆమెని తప్పకుండా తృప్తిపరచాలి అనేటటువంటిది శాస్త్రం, రాక్షస శాస్త్రం. అది శాస్త్రాలలో చార్వాక శాస్త్రము ఉన్నది, ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఆమెకు అనుకూలమైనటువంటి శాస్త్రం ఆమె చెప్పుకున్నది. ఆమె మాట విని సింధుద్వీపుడు వేత్రవతితో కాలక్షేపణ చేశాడు, ఆమెను పొందాడు. అలా వాళ్ళిద్దరూ కలవటం వల్ల ఒక కుమారుడు పుట్టాడు. ద్వాదశాదిత్య సమతేజుడైనటువంటి కుమారుడు పుట్టాడు. అతడు వైత్రాసురుడు అని చెప్పబడ్డాడు. వేత్రవతి కుమారుడు కాబట్టి వైత్రాసురుడు. అసురుడు అవ్వటం ఏమిటి? సింధుద్వీపుడు పుట్టుకతో బ్రాహ్మణుడు, కానీ రాజ్యాన్ని ఏలుతున్నాడు. వేత్రవతి వరుణదేవుని యొక్క పత్ని. మరి వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు అసురుడు కావటం ఏమిటి అని అంటే, వరుణాంశ కలిగినటువంటి సింధుద్వీపుడు, వరుణపత్ని అయినటువంటి ఈమె, వీళ్ళిద్దరూ కలిసినటువంటి సమయము అసంగతమైనటువంటి సమయం. కాబట్టి ఆ చెడు సమయంలో, అసుర సంధ్యా సమయంలో కనటం వల్ల వీడు రాక్షసుడయ్యాడు, మైత్రాసురుడయ్యాడు. ఈ మైత్రాసురుడు దేవతలందరినీ కూడా జయించాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడిని జయించకపోతే ఇంద్రుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళాడు. అగ్ని యుద్ధానికి వస్తే అగ్నిని కూడా జయించకపోతే అగ్నిదేవుడు యముడి దగ్గరికి వెళ్ళాడు. ఇలా పరస్పరము ఒక్కొక్క దిగధిపతి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి రక్షణకి వెళుతూ ఉంటే అందరినీ జయించుకుంటూ వెళ్ళాడు. చివరికి ఈశానుడి దగ్గరికి వెళ్ళాడు. ఈశాన్య దిక్కు అధిపైనటువంటి ఈశానుడి దగ్గరికి వెళితే ఆయన చెప్పాడు, వీడు ఎలా అంతం పొందుతాడో మనం చూడవలసింది బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవలసిందే అని చెప్పి అంటే, అప్పుడు వీళ్ళందరూ కూడా ఈశ్వరునితో కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి బ్రహ్మదేవుడు తపస్సులో ఉన్నాడు, మహాధ్యానంలో ఉన్నాడు. అటువంటి ఆయన్ని మేల్కొలపకపోయేటట్లయితే ఈ రాక్షసుడి మీద పడి ప్రమాదం చేస్తాడు. కాబట్టి వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి బహుదా ప్రార్థించారు, ఓ మహానుభావ రక్షించు రక్షించు అని చెప్పి అరిచారు. దాంతో బ్రహ్మదేవుడు తన ధ్యానం నుంచి బయటికి వచ్చాడు. ఏవన్ బయటకు వచ్చినటువంటి బ్రహ్మదేవుడు అడిగాడు, ఎందుకు వచ్చారు అని అంటే, అప్పుడు వీళ్ళు చెప్పారు, అయ్యా ఒక రాక్షసుడు వేత్రాసురుడు మమ్మల్ని అందరినీ కూడా బాధిస్తున్నాడు, వాడు మరణించే ఉపాయం చూడవలసింది అని చెప్పి వీళ్ళందరూ బ్రహ్మదేవుణ్ణి కోరితే బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డాడు. ఏవం చింతయతస్తస్య ప్రాదురాసీదయోనిజ శుక్లాంబరధరా కన్యా సక్రీటోజ్వల అష్టభిర్బాహువిర్యుక్త దివ్యప్రహరణోజ్యత. అలా ఆలోచిస్తున్నటువంటి బ్రహ్మదేవుని నుంచి ఒక కన్య జన్మించింది, ఒక స్త్రీ. ఆమె ఎలా ఉన్నది? 8 చేతులు కలిగి ఉన్నది. 8 చేతుల్లో 8 ఆభరణాలు కలిగి, ఆ ఆయుధాలు కలిగి ఉన్నది. ఆమె అష్టభుజ, 8 చేతులు కలిగి 8 చేతుల యందు 8 విధములైనటువంటి ఆయుధాలు కలిగి ఉన్నది. సింహము వాహనముగా చేసుకుని ఉన్నది. అటువంటి సింహవాహన అష్టభుజి అయినటువంటి ఆమె విజృంభించి మైత్రాసురుని మీదకి వెళ్ళి మైత్రాసురుణ్ణి అంతం చేసింది. అలా మైత్రాసురుణ్ణి అంతం చేయటంతో వీళ్ళందరూ కూడా జయ జయధ్వానాలు పలికారు. పరమశివుడు కూడా ఆమెను అనేక రకాల ప్రశంసించాడు. జయస్వదేవి గాయత్రి మహామాయే మహాప్రభే మహాదేవి మహాభాగే మహాసత్వే మహోత్సవే అని చెప్పి ఇచ్చాదుగా ఒక 6 శ్లోకాలలో ఆమెను అద్భుతంగా స్తుతించాడు. ఆ స్తుతి కనుక చేసేటట్లయితే మనకి సమస్తములైనటువంటి కోరికలు నెరవేరుతాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడ్డది. బ్రహ్మదేవుడు చెప్పాడు, ఓ దేవతలారా, మీరందరూ కూడా ఈమెను తీసుకువెళ్ళి హిమోత్పర్వతం మీద ప్రతిష్ఠించండి, అక్కడ చేర్చండి అని అంటే ఆమెను జయ జయధ్వానాలతో తీసుకువెళ్ళి అక్కడ ఉంచారు.
అమ్మా నీవు రాబోయే కాలంలో మహిషుణ్ణి కూడా సంహరించవలసి ఉన్నది అని చెప్పారు. ఆమె హిమపర్వతం మీద చేరింది. అందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తూ ఆనందించారు కాబట్టి ఆమెకి నంద అనేటటువంటి కీర్తి వచ్చింది. ఈ విధంగా ఈ రోజున దుర్గా జననం జరిగింది కాబట్టి ఈ రోజున ఆ అమ్మవారిని పూజించటము చాలా శ్రేయస్కరము అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. స్వస్తి.